నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహన. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 32.4 డిగ్రీలు నమోదయ్యింది. ఇక నిజామాబాద్ జిల్లాలో 32.2 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత మెదక్ జిల్లాలో 30.2 డిగ్రీలు నమోదయ్యింది. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 31 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత ఖమ్మం జిల్లాలో 31.4 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత హన్మకొండ జిల్లాలో 28 డిగ్రీలు నమోదయ్యింది. రామగుండం జిల్లాలో 33 డిగ్రీలు నమోదయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో 28 డిగ్రీలు నమోదయ్యింది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే రామగుండంలో 33 డిగ్రీలు నమోదయ్యింది. వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉన్నాయో చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు, గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి. ఇక ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణలో మిగిలిన జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 34 డిగ్రీలు నమోదయ్యింది. ఇక విజయవాడ జిల్లాలో 34 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత కర్నూలులో చూసుకున్నట్లయితే 35 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత అనంతపురం జిల్లాలో 29.6 డిగ్రీలు నమోదయ్యింది. ఇక తిరుపతిలో చూసుకున్నట్లయితే 37 డిగ్రీలు నమోదయ్యింది. మచిలీపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 31.6 డిగ్రీలు నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే అనంతపురంలో 29.6 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే తిరుపతిలో 37 డిగ్రీలు నమోదయ్యింది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.